అనగారు ఇప్పుడు చూసుకుంటే వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. ఈ రోజున పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఎలా ఉంది సార్? ఇప్పుడు ఎటువంటి విషయాలు, ఇప్పుడు పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసిన ప్రధాన ఆరోపణ, పార్టీ ఆఫీసును ధ్వంసం చేసిన ప్రధాన ఆరోపణ ఎక్కడో కడప మాధవిరెడ్డి గారు గన్నవరం వచ్చారు. ఆవిడ వెళ్తా సి విజిల్కి యాప్కి ఫిర్యాదు చేసినందుకు ఆవిడ కారుని అడ్డగిచ్చి ఆవిడనే గంట సేపు నానా హైరాణ చేశారు. ఇటువంటివన్నీ ప్రజలు చూస్తారు. ప్రజలు చూడమట్టే కదా వంశీని ఓడించింది. అంతే కదా. నేను మంచోడిని అనుకుంటే మంచోడిని నా వరకే మంచోడిని అవుతాను, కానీ ప్రజలందరికీ మంచోడిని అవ్వాలనుకుంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. ఇటువంటి దౌర్జన్యకరణలు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్తారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎవరు అరెస్ట్ అయినా అక్రమ అరెస్టులు చేస్తున్నారు, దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అక్రమ అరెస్టులు అంటే మొదలు పెడితే ఫస్ట్ కొడాల నానితోనే స్టార్ట్ అవ్వాలి. తర్వాత పేరు నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబంటి రాంబాబు, ఇలా చెప్పుకుంటూ పోతే డజన్ మంది ఉన్నారు బాగా పేటరేగి మాట్లాడినటువంటి వాళ్ళు. మరి వాళ్ళని చేయలేదే, నిన్నే ఎందుకు చేశారు? నువ్వు ఒక దళితుడిని కిడ్నాప్ చేసి హైడ్రామా ఆడించి నువ్వు ఇది చేసినప్పుడు మరి నీ మీద చట్టమే కదా తీసుకున్నది. పార్టీ ఎందుకు తీసుకుంది? పార్టీ కాదు అది. కాకపోతే ఏంటంటే వీళ్ళు బురద జాలటం కోసం పార్టీ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ అని అంటున్నారు, కానీ నువ్వు చేసింది ఏంటి? ఫస్ట్ నీది నువ్వు తెలుసుకోవాలి కదా. అనగా ఇప్పుడు చూసుకుంటే రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది చంద్రబాబు పరిపాలనలో. రైతు భరోసా ఏమీ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజమంటారు? ఏమండి, ఎంతవరకు పడుతున్నాయో అదే రైతులని అడిగితే తెలుస్తుంది. నాకైతే సొంతంగా భూమి ఏమీ లేదు, భూమి ఉన్న రైతులను అడిగితే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకి పొంతనే ఉండదు అసలు. ఇప్పుడు ఎంతమందికి రైతులకి పిఎం కిసాన్ కానీ ఈ మన రాష్ట్రం నుంచి ఫండ్ కానీ ఎంత వస్తున్నాయో వాళ్ళే చెప్తారు. ఆ రోజున నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ధాన్యం తోలితే మ్యాక్సిమం 20 రోజులు దాటేది డబ్బులు రావడానికి. నాకు వితిన్ 48 అవర్స్ అంటే 48 గంటల్లో నా ధాన్యం డబ్బులు నాకు వచ్చినాయి. మరి దాన్ని ఏమంటారు? అంతే కదా. మరి అనగా ఇప్పుడు చూసుకుంటే ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేయడం ఏంటి సార్? ఇప్పుడు కూటమిలో ఏమైనా ఇబ్బంది తలెత్తుతూ ఉన్నాయా? ఇబ్బంది కాదు అంటే ఆ రోజున జీవీ రెడ్డిని ఎప్పుడో తప్పించాలి, కానీ ఆ రోజునటువంటి అవకతవకలన్నీ బయటకు తీయాలని ఈ 8 నెలలు కూడా పొడిగిచ్చింది. ఆ అవకతవకలు బయటపడుతున్నాయి, నా మెడకు అక్కడ బిగించుకుంటుందని అతన్ని రాజీనామా చేశాడు. ఇప్పుడు ఏబీ ఫైబర్ నెట్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇరికించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశాడు. 53 రోజులు జైల్లో పెట్టించాడు. అన్నీ తెలుసు ప్రజలకి. 53 రోజులు జైల్లో పెట్టించాడు, కానీ ఏది సాక్ష్యం లేదు, అక్కడ కొట్టేసింది. అనగా గతంలో ఇదే ప్రభుత్వ ఉద్యోగుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కారు డ్రైవర్లని, ఆటో మొత్తం పని మనుషుల దగ్గర నుంచి అందరినీ ప్రభుత్వ ఉద్యోగుల్లో పెట్టేసి ఏపీ ఫైబర్ నెట్ని సర్వనాశనం చేశారని చెప్పి ఒక ప్రధానమైన ఆరోపణ వస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనా? గత ప్రభుత్వంలో చేశారు కదా. ఇప్పుడు ఒక పొలిటీషియన్గా నువ్వు ఏం చేసావు అనేది నీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ 3 జిల్లాల్లోకి 3 ప్రాంతాలకి సమన్వయకర్తలుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు నీ రెడ్లే, నీ చేతిలో ఉండేవాళ్ళే. ఒక శాఖకి అధిపతిని చేసింది నీ రెడ్లనే చేసావు. మిగతా వాళ్ళని ఎవరిని చేసావు నువ్వు? ఎవరిని చేశారు? ఒక క్యాస్ట్ వాళ్ళని తీసుకొచ్చాడు. ఇప్పుడు మాట్లాడితే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు అంటాడు. ఏం చేశాడు? ఒక ఎస్సీకి బీసీకి అని ఇచ్చాడా ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి? సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, ఆడెవడ ధనంజయ రెడ్డి కానీ, జవహర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ నువ్వే పెట్టుకున్నావు కదా. ఎవరికి ఇచ్చావు? ఒక ఎస్సీలకి ఇచ్చాను, ఒక బీసీలకి ఇచ్చాను అని చెప్పు. అనగా ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వలేకపోతున్నారని చెప్పి, పథకాలు ఇవ్వలేకపోవటానికి కారణం ఏంటంటే రాష్ట్రాన్ని అమ్మేసి ఇచ్చేస్తానంటే 5 నిమిషాల్లో జరిగే పని. కానీ అది పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళాలి అనే సంకల్పంతో ఫస్ట్ పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం, ఇప్పుడు ఆయన 6 హామీస్ ఇచ్చారు, సూపర్ 6 అని. ఒక్కొక్కటి ముందుకు చేసుకుంటూ వెళ్తారు. అంతేగాని ఒకసారి అయిపోదు కదా. నువ్వు 3000 పెన్షన్ ఇస్తానన్న వాడివే దపదపాలుగా ఇస్తానన్నావు మధ్యలో. అప్పుడు 250 పెంచుకుంటూ వెళ్ళావు. కానీ ఇప్పుడు ఒకేసారి 4000 పెన్షన్ ఇస్తున్నారు కదా. మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ మాటలో? అంటే బురద జాలటం మీద. ఇక అంటే ప్రస్తుతం విద్యా సంవత్సరం కూడా పూర్తవుతా ఉంది, ఇప్పటి వరకు తల్లికి వందనం అనేది రాలేదు. ఇస్తారండి, ఇస్తారు. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 8 నెలలు అయింది, పూర్తిగా సంవత్సరం అవలా. అవును. అంటే ప్రస్తుతం ఏంటంటే విద్యార్థులు ఫీజు పెడితే తింటారు, తిడితే కొడతారు. ఇదే జనానికి ఉండదు. అది నువ్వు నేర్పించావు.
అది అవ్వాలంటే అవుద్ది, కంగారు పడిపోతే ఎలా? ఫండ్స్ అనేది ఉండొద్దా? ఇదే అంశంపై మొన్న చిన్నపిల్లతో కూడా రాజకీయాలు చేపించారు కదా సార్. చేశారు మళ్ళీ కాదు ఆయన వాళ్ళే అనిపించారని చెప్పింది కదా అమ్మాయి. వల్లభనేని వంశీ, కొడాలి నాని కొంతమంది ఉన్నారులేండి లిస్టులో. వీళ్ళందరూ రాజకీయ ముసుగులో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతున్నాం అని చెప్పి అమ్మనా బూతులు తిట్టడం, నోటుకు వచ్చిందంతా మాట్లాడడం, విస్తృత స్థాయిలో దౌర్జన్యాలు అరాచకాలు చేయడం, గత 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యవహారం ఇదే వాళ్ళు చేసింది. ఈ రోజున దౌర్జన్యాలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, చట్టపరంగా శిక్షించడం అనేసి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి దాఖలాలు ఒకసారి చూస్తే అందరూ చట్టపరంగానే ఉన్నారు. మీరే కదా గత 5 సంవత్సరాల్లో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఒకటి చంపేస్తానంటాడు, ఒకడు ఎక్కడున్నా సరే ఎతికి మరీ ఎవరిని ఒడిచిపెట్టనంటాడు, ఒకళ్ళు ఇంట్లో వాళ్ళని తిడతాడు, ఒకడు ఇంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, అక్రమ సంబంధాలు అంటగడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది మీరు కదా. ఈరోజు అరెస్ట్ అవుతున్నారంటే గతంలో మీరు చేసినట్టు వ్యాఖ్యల పట్ల కదా. అంతేకాకుండా దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు 5 సంవత్సరాల పరిపాలనలో ఇష్టానుసారంగా ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి అందరికాడికి దోచుకొని ప్రతి శాఖల్లో అవినీతి చేసింది మీరు కదా. ఈ రోజున అరెస్ట్ అవుతున్నారంటే ప్రధాన కారణం ఏంటి? మీరు చేసినటువంటి తప్పులే కదా. మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం విమర్శించడం, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారా, అరాచకాలు చేస్తూ ఉన్నారా? అరాచకాలు దౌర్జన్యాలు చేయాలంటే ఈ రోజున మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు జైల్లో ఊసలు ఎక్కడతా ఉంటారు, ఇంక్లూడింగ్ మీ జగన్మోహన్ రెడ్డితో సహా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లా, తప్పు చేసిన వాడి మీదే చట్టపరంగా శిక్ష వేస్తూ ఉన్నారు. ఈ రోజున వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యేంటి దేనికి? పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తూ ఉన్నట్టు చూస్తూ ఊరుకుంటారా? అడ్డొచ్చిన టీడీపీ కార్యకర్తలను, జనసేన కార్యకర్తలను చావు చేత కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఈ రోజున సత్యవర్ధన్ అని చెప్పి ఎస్సీ కులస్తుని తీసుకెళ్ళి కిడ్నాప్ చేస్తే చూస్తూ ఊరుకుంటారా? ఇదేదో జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఇంత ఆరోపణ వచ్చినప్పుడు ఈ వల్లభనేని వంశీని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేపిస్తే ఇంతవరకు రాదుగా పరిస్థితి. ఈరోజు మళ్ళీ వల్లభనేని వంశీని వెనకేసుకొస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు, వల్లభనేని వంశీ శ్రీరామచంద్రుడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేది? ఈ అంశాల గురించి మళ్ళీ పోలీసు వ్యవస్థను నిందించడం, పోలీసులు గొడ్డలోడ తీస్తారని చెప్పి మాట్లాడడం. అంటే మీ ఇష్టానుసారంగా పోలీసులు మీకు సపోర్ట్ చేస్తే మంచోళ్ళు, పోలీసులు కనుక మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే పోలీసులు చెడ్డోళ్ళు. అంటే పోలీసు వ్యవస్థను ఎంత దారుణంగా వాడుకున్నారో అర్థమవుతా ఉంది దీన్ని బట్టి. ఇలాంటి పోలీసు వ్యవస్థను మీరు నిలదీయడం, లేదంటే అక్రమ అరెస్టులు చేసేయడం అని చెప్పి అంటాం. పోలీసు వ్యవస్థను గొడ్డలేడు తీసి నిలబెడతారా? అంటే గతంలో ఈ పోలీసు వ్యవస్థనే ఎంత దారుణంగా వాడుకున్నావా నువ్వు జగన్మోహన్ రెడ్డి? అక్రమ కేసులు పెట్టించేది నువ్వు, అక్రమ అరెస్టులు చేపించేది నువ్వు. పోలీసులు సరైన డ్యూటీ చేస్తున్నారంటే వెంటనే వాళ్ళకి రాజకీయ ఒత్తులు వాళ్ళ మీద అలవమలే చేసేది నువ్వు కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పోలీసు వ్యవస్థకు స్వేచ్ఛనిచ్చింది. మీ డ్యూటీ మీరు చేయండి, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దు. తప్పు చేసిన వాడు టీడీపీ వాడైనా, జనసేన వాడైనా, ఏ పార్టీ వాడైనా సరే ఆఖరి ముఖ్యమంత్రి తప్పు చేసిన కాలర పట్టుకొని అడగాలని చెప్పి పోలీసు వ్యవస్థకి ఫ్రీడమ్ ఇచ్చి ఈ రోజున డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు సాక్ష్యాధారాలు చూపించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంస కాండకి ప్రజలు స్వస్తి చెప్పారు. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. మీకు ఈ రోజున 11 సీట్లు వచ్చినా సరే మీరు ఇంకా మీరే ముఖ్యమంత్రి, నేనే రాజాధినేత, నేనే అన్నింటికి నేనే ఉంటా అని చెప్పి మాట్లాడే ఎంతవరకు కరెక్టు? అంటే పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా మాట్లాడుతుంటే ఇక సామాన్య ప్రజలు ఇంకెంత దారుణంగా అంటారో. మీకు ఓటు వేయింది ప్రజలు, ఎందుకు ఓట్లు వేయలేదు, నేను అన్ని పథకాలు ఇచ్చా, ఇచ్చాను, అవి చేశానని చెప్పి మాట్లాడుతాను కదా. మీరు వెళ్ళి తెలుసుకోవాల్సింది ప్రజల్లోకి వెళ్ళి అడగాలి. నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చెందానని చెప్పి ప్రజలు అడిగితే ప్రజలే మీకు తీర్పు చెప్తారు. ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మానేసి ప్రజలకి ఏం చేసామో ఏం చేయలేదో రేపు పొద్దున్న మళ్ళీ అధికారంలో రావాలంటే ఏం చేయాలి ఈ అంశాల మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మానండి. ఎప్పటికైనా ఏది దొరికితే అది బురద చల్లడం అంతే. కూటమి ప్రభుత్వం విమర్శించడం పనిగా పెట్టేసుకున్నారు అంతే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు సార్. కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు 2 పథకాలు అవలంబించింది. అభివృద్ధి పనులు ఒక్కటొక్కటి చేసుకుంటూ వస్తూ ఉంది. ఇలా జరగనే ఉండే. అసలు మీకు ప్రతిపక్షం కూడా వద్దని చెప్పి ప్రజలు పక్కన కూర్చోబెడితే నాకు ప్రతిపక్షం కావాలి, నేను మళ్ళీ ప్రజా సమస్యల మీద పోరాడతా. నిన్నగా మనం చూసాం మీ పోరాటాలు గుంటూరు నియోజకవర్గంలో. గుంటూరు వెళ్ళి మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ మిర్చి యార్డులో చేసినటువంటి విధ్వంస కాండం చూసినటువంటి ప్రజలు, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజల్లో రావద్దని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. నీ విధ్వంసకాండ నువ్వు ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుందో, ఈ ముద్దుల వ్యవహారం అలాంటి మొదలెట్టేసావు కదా. రీసెంట్గా చిన్నపిల్లతో కూడా రాజకీయాలు చేపించడం మొదలుపెట్టేశారు. మీ ఐపాక్ టీం చాలా యాక్టివ్గా పనిచేస్తున్నట్టుంది.
అసలు రాబోయే రోజుల్లో ఏదో రేపే ఎలక్షన్లో రేపే మళ్ళీ ముఖ్యమంత్రి ఎలక్షన్ జరగబోతున్నాయని చెప్పి విస్తృత స్థాయిలో యాక్టింగ్ స్టార్ట్ చేశారు. ఈ రోజున ప్రజలు ఎక్కడ ఎలా ఏం చేయాలో ప్రతి తెలుసండి. ప్రజలకి మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు. అదే ప్రజలను ముంచితే ఎక్కడ దించాలో ఎక్కడ పడగొట్టాలో ప్రజలందరికీ బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి అలా ఉండండి. మాట్లాడితే 2.0 చూపిస్తా, నేనేంటో చూపిస్తా, ఎవరిని విడిచిపెట్టను, 30 ఏళ్ళ అధికారం నాదే, రాబోయే రోజులు ఏ ఒక్కడిని విడిచిపెట్టను, అందరిని తోలు తీస్తా, ఎండగడతా అని చెప్పి మాట్లాడడం ప్రజాస్వామ్యానికి తగదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల చేత ఎన్నుకోబడుతున్నాం, ప్రజలకి నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, మనం నోరుని అదుపులో పెట్టుకోని చెప్పి ఏదైనా సరిగ్గా మాట్లాడడం నేర్చుకోండి. మీరైనా సరే, మీ మంత్రులైనా సరే, ఎవరైనా సరే వాస్తవాలు ప్రజలు తెలియపరచండి.